మీరు ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి అనే కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఉన్నాడు. ఒక నిరుద్యోగులు అనే పదం కానీ నిరుద్యోగుల్ని కలవడం కానీ మాట్లాడడం కానీ ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. మరి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి ప్రతి వేదిక మీద మాట్లాడుతున్నారు, ఉద్యోగాల గురించి భర్తీ జరుగుతా ఉంది. ఏమంటారు అంటే కొందరు ఈ 60,000 మేము వేసినామంటున్నారు, మందికి పుట్టిన బిడ్డను మేము ముద్దించుకుంటున్నాం అంటున్నారు. అసలు వాళ్ళు వేసింది 10,000 12,000 అవన్నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ నోటిఫికేషన్ వేసింది కదా అనేది ఒక చర్చకు వచ్చింది. మీ దాకా వచ్చిందా? మాట్లాడుతూ ఉన్నారు. మా దృష్టి మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కసారి నువ్వు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మా ప్రభుత్వం మేము అనేది ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కాకూడదు. మా ప్రభుత్వం నీ ప్రభుత్వం అనేది ఎక్కడ ఉంటుంది? నీ ప్రజలు నువ్వు దిగిపోవాలని పాత్ర పెట్టిన తర్వాత మా ప్రభుత్వం నీ ప్రభుత్వం ఏంది నాకు అర్థం కాకూడదు. నిన్ను అవసరం లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. గెలిపించుకున్నప్పుడు బాధ్యత ఎవరిది? నోటిఫికేషన్లు అక్కడ ఖాళీ కనపడతా ఉన్నాయి. అసలు ఒక ఉత్త ప్రకటనలకు పరిమితమయ్యే ఖాళీ కనపడినప్పుడు బాధ్యత ఎవరిది? మేము ఎగ్జామ్ పెట్టినాం కొన్నిటికి. అవును, పత్రాలు ఇస్తే జాబ్ అరే జాబ్ ఎవరు ఇస్తే నేను అనేది నీ ఆయంలో జరగని పని మేము చేయగలిగినాం. 10 ఏళ్ల పాటు నువ్వు కాలయాపనే జరుగుతుంది. మేము ఇచ్చినాం, మేము అప్పుడు ఏమి గాడిద పనులతో వినవా? అప్పుడే నియామక పత్రాలు కూడా అప్పుడే ఇస్తే అయిపోమంటారా? నేనేమంటున్నా, గాడిద పనులు ఎందుకు తోలినావు? నీ ఆయంలో ఉన్న అవకాశం ఇచ్చినప్పుడు డిఎస్ ఎందుకు నిర్వహించలేదు, గ్రూప్స్ ఎందుకు నిర్వహించలేదు, గ్రూప్ 4 ఎందుకు నిర్వహించలేదు? ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ మేము ఇచ్చినాం అంటే ఏం గాడిద పనులు చేసినావు?